తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించి పెట్టే ఒక మంచి బిజినెస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బిజినెస్కి చాలా మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం కరోనా వైరస్ తోటి ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్క్ మరియు శానిటైజర్ అనేవి వాడుతూ ఉన్నారు. ఈ శానిటైజర్ అనేది ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే వాడుతున్నారు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ తోటి శానిటైజర్ స్కానర్స్ అనేవి మార్కెట్లోకి రావడం జరిగింది. ఈ శానిటైజర్ స్కానర్లకి చాలా మంచి డిమాండ్ ఉంది. అందువల్ల మనం ఈ శానిటైజర్ స్కానర్ మిషన్ సేల్ చేసే బిజినెస్ స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ శానిటైజర్ స్కానర్ ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే, ఈ మిషన్లోకి ఎవరైనా రాగానే ఇందులో ఉండే సెన్సార్స్ యాక్టివేట్ అయ్యి అతని పైన శానిటైజర్ స్ప్రే అనేది చేయడం జరుగుతుంది. అలా చేయడం ద్వారా అతనికి కరోనా వైరస్ రాకుండా ఉంటుంది. అలానే అతనికి కరోనా వైరస్ ఉన్న ఇతరులకు కరోనా వైరస్ స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. ఇటువంటి మిషన్స్ ఇంతవరకు మార్కెట్లోకి రాలేదు. ఇవే కొత్త మిషన్స్ కాబట్టి వీటికి చాలా మంచి డిమాండ్ ఉంది. ఈ మిషన్స్ ఎవరెవరు వాడతారు అంటే, ఏదైనా ఒక బిజినెస్ని స్టార్ట్ చేసిన వాళ్ళైతే వాళ్ళ షాప్లోకి కస్టమర్స్ రావాలి అంటే ఆ షాప్ ముందు ఈ మిషన్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఎవరైనా కస్టమర్స్ ఆ షాప్కి వెళ్ళే ముందు ఈ మిషన్లో నుంచి వెళ్ళడం జరుగుతుంది. ఈ మిషన్లో నుంచి వెళ్ళగానే కస్టమర్ పైన శానిటైజర్ స్ప్రే చేయడం జరుగుతుంది. ఈ విధంగా శానిటైజర్ స్ప్రే చేసిన పర్సన్ లోపలికి వెళ్తే ఆ షాప్ వాళ్ళకు కూడా కరోనా వైరస్ రాకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇటువంటి మిషన్స్ మార్కెట్లో లేవు కాబట్టి ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ మిషన్స్ ఎవరికి అవసరము అంటే, ఏదైనా ఒక షాప్ రన్ చేసిన వాళ్ళు కస్టమర్స్ లోపలికి రావడం కొరకు ఆ షాప్ ముందు ఈ మిషన్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. అలానే త్వరలో స్కూల్స్ మరియు కాలేజెస్ అనేవి ఓపెన్ చేస్తారు. ప్రతి స్కూల్ ప్రతి కాలేజీకి ఈ మిషన్ అనేది అవసరం అవుతుంది. అలానే టెంపుల్, చర్చి మరియు మసీదుకు ముందు ఇవి ఫిక్స్ చేయడం జరుగుతుంది. అలా డిమాండ్ అనేది చాలా మంచి డిమాండ్ ఉంది ఈ మిషన్స్కి అనేది. ఈ మిషన్ మనకు వచ్చేసి కేవలం 6,000 రూపాయలకు లభించడం జరుగుతుంది. ఈ మిషన్స్ని మనం బల్క్గా తీసుకుంటే ఇంకా తక్కువ అమౌంట్కి లభించడం జరుగుతుంది. అలానే అపార్ట్మెంట్ల దగ్గర కూడా వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ మిషన్ మనకు 6,000కు లభించింది అనుకోండి, ఈ మిషన్కి ఒక 2,000 ప్రాఫిట్ తీసుకొని ఈ మిషన్ని సేల్ చేయడం ద్వారా మనకు ఒక మిషన్కి 2,000 రూపాయలు ప్రాఫిట్ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మిషన్ ఏ విధంగా వర్క్ అవుతుందో చూద్దాం. ఆ తర్వాత ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ మిషన్లోకి ఎవరైనా కస్టమర్స్ రాగానే ఇందులో ఉండే సెన్సార్స్ అనేవి ఆటోమేటిక్గా యాక్టివ్ అయ్యి ఇందులో ఉండే స్ప్రింక్లర్ల ద్వారా మనకు శానిటైజర్ స్ప్రే చేయడం జరుగుతుంది. ఇది ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్. మనము జస్ట్ పవర్ సప్లై ఇవ్వడం ద్వారా ఇది ఫుల్లీ ఆటోమేటిక్గా వర్క్ అవుతుంది. 1 by 1 కస్టమర్స్ వచ్చేలా మనం దీని ముందు బోర్డు అనేది పెట్టవలసి ఉంటుంది. ఒక్కొక్క కస్టమర్ రాగానే ఈ విధంగా మనకు ఇందులో ఉండే స్ప్రింక్లర్లు అనేవి శానిటైజర్ స్ప్రే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ మిషన్ అనేది వర్క్ అవుతుంది. ఈ బిజినెస్ని మనం స్టార్ట్ చేయాలి అంటే దీనికి అవసరమయ్యే రా మెటీరియల్ మొత్తం కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. షాప్ రిక్వైర్మెంట్ పెట్టి మనం సైజ్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ముందుగా ఒక బకెట్లోకి శానిటైజర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. దానికి మనము పంపింగ్ మిషన్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న నల్ల మిషన్ వచ్చేసి పంపింగ్ మిషన్. ఈ విధంగా పంపింగ్ మిషన్ ఆ బకెట్కి సెట్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ట్యూబ్ పైప్స్ అనేవి, అందులో ఒకటి శానిటైజర్లోకి ఇవ్వవలసి ఉంటుంది. అలానే పవర్ సప్లై ఇవ్వవలసి ఉంటుంది. అలానే ఈ టీ షేప్లో ఉండే వాటికి పైప్ని కనెక్ట్ చేసి ఇలా స్ప్రింక్లర్లు అనేవి సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా పైప్ మనకు ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో స్ప్రింక్లర్లు అనేవి సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా టీ షేప్లో కూడా రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనం అపార్ట్మెంట్ లేదా ఈ విధంగా కూడా ఓపెన్గా కూడా సెట్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఏ విధంగా సెట్ చేయాలని కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలానే మనకు ఏ వైర్ ఎక్కడ కనెక్ట్ చేయాలి అనేది గ్రాఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. ఇందులో శానిటైజర్ స్ప్రే ఫిల్ చేయడం ద్వారా మనకు ఆటోమేటిక్గా ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా ఈ మిషన్ అనేది వర్క్ అవుతుంది. మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కంపెనీ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేయగానే కంపెనీ డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. వాళ్ళకి కాల్ చేసి బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పక రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.